రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల స్థల పట్టాల కేసులో ఆయనకు నూజివీడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యారు. వంశీ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. వంశీ పైన ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ దక్కడంతో ఇక విడుదలకు మార్గం సుగమమైంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల స్థల పట్టాల కేసులో ఆయనకు నూజివీడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యారు. వంశీ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. వంశీ పైన ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ దక్కడంతో ఇక విడుదలకు మార్గం సుగమమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, వల్లభనేని వంశీ బెయిల్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వల్లభనేని వంశీ కొద్ది నిమిషాల కిందటే విజయవాడ జైలు నుంచి విడుదలైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు, అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి బెయిల్ అంశంలో ప్రధానంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేసినటువంటి క్రమంలో బెయిల్ ను డిస్మిస్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆ నిర్ణయం మేరకు సుప్రీంకోర్టులో వాదనలు అయితే జరిగి లోత్రాకి సంబంధించి వాదనలు అయితే బలంగా వినిపించినప్పటికీ కూడా ఏదైతే ఒక సీల్డ్ కవర్ లో ఉన్నటువంటి విషయాన్ని ప్రధానంగా తీసుకోవాలనేటువంటి అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు ఏదైతే లోవర్ కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో బెయిల్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు కూడా ఈ బెయిల్స్ కంటిన్యూ అవుతాయి. ఒకవేళ నిజంగా వల్లభనేని వంశీ కనుక ఏదైనా ఆరోపణలు కనుక ఇరుక్కుని పూర్తి స్థాయిలో ఆయన హత్య ఉందని కానీ, లేదంటే ఆయన ప్రమేయం ఏదైనా ఉందని కానీ తెలిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ అదుపులో తీసుకున్నటువంటి అవకాశం. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని విజయవాడ జైలు నుంచి అయితే విడుదల చేశారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆయన్ను తిరిగి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.